హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా రామయ్య తండ్రి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ 500 సంవత్సరాల నాటి కళ నిరీక్షణ ఆఖరికి నెరవేరింది. అదే మన అయోధ్యలో మన రామయ్య తండ్రి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు కాను దేశవ్యాప్తంగా కూడా పేద ధనిక పిల్ల పెద్ద పల్లె పట్నం ఇల్లు గుడి అనే తేడా లేకుండా ఎంతో సంతోష ఆనందాలతో రామనామాలు జపిస్తూ రామ సంకీర్తనలు చేసుకుంటూ శోభాయాత్రలు చేసుకుంటూ అలాగే రామయ్య తండ్రి జ్యోతులను వెలిగించి అంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యంలాగా వేడుకలు చేసుకుంటున్నారనమాట. దాని గురించి వీడియో ఉంటుంది. అలాగే బాలరాముడిగా రామయ్య తండ్రి దర్శనమిస్తున్నారు కదా, దాని గురించి కూడా కొంచెం వివరణ ఇస్తానన్నమాట. అలాగే అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మా ఇంట్లో అలాగే మా ఊరు సింగరాయకొండలో ప్రతి ఆలయంలో జరిపిన రామయ్య తండ్రి వేడుకలు వీడియోలో చూపిస్తానన్నమాట. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొడితే అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో, ముందుగా మా ఇంట్లో రామయ్య తండ్రికి పూజ చేసేసాము. మామిడాకులు తోరణం కట్టేసాము. ఆయనకి ఇష్టమైన తమలపాకు మీద శ్రీరామ అని రాసి దేవుని మందిరానికి తోరణం కట్టేసామన్నమాట. మనస్ఫూర్తిగా శ్రీరామ అని పిలిచినా చాలు, ఆయన వెంటనే పలుకుతాడనమాట. అలాగే ఆయనకి పూజ చేసేసి హనుమాన్ చాలీసా చదివేసి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలన్నీ నివేదనగా సమర్పించేసేసి హారతి ఇచ్చేసామన్నమాట. మీరు కూడా వీక్షించండి. మా ఇంట్లో పూజ అయిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే స్వామివారికి రామ సంకీర్తనతో పాటు మన చేతుల మీదుగా హారతి ఇచ్చే అవకాశం కల్పించారు దేవస్థానం కమిటీ వాళ్ళు. మరి ఇంటి నుంచి హారతి తీసుకెళ్తున్నాం కదా, కుంభవత్తులు తయారు చేసుకొని తమలపాకుల మీద శ్రీరామ అని రాసి తులసి పూలతో అలంకరించుకొని పంచహారతులను తీసుకెళ్తున్నాం అనమాట. మరి ఇప్పుడు మనం గుడికి వెళ్ళిపోదాం. మీరు వచ్చేయండి, మీరు వీక్షించండి, స్వామివారిని దర్శించండి. ఇప్పుడు టైం 12:20 అయింది. అంటే ఇంకా కొన్ని నిమిషాలలో స్వామివారికి అయోధ్యలో బాలరామునిగా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అది కూడా అభిజిత్ ముహూర్తంలో 12:29 నుంచి 12:30 వరకు, అంటే 84 సెకండ్లు మాత్రమే అన్నమాట. ఈ చాలా కొద్ది టైంలో స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మీరు కూడా స్వామివారి సంకీర్తనతో స్వామివారి నామంతో స్వామివారిని దర్శించండి. స్వామివారి ప్రాణ ప్రతిష్టను కూడా వీక్షించండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. రామ శ్రీరామ రామ రఘురామ
అంగరంగ వైభవంగా శతాబ్దాల నాటి కళ చివరికి నెరవేరింది. అది బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో మోదీ గారి చేతుల మీదుగా జరిగింది. మరి అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అని అనుకున్నప్పుడు ఫిబ్రవరి 2020లో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేయగా అందుకు వచ్చిన విరాళాలు 3,500 కోట్లు. అందులో దాదాపుగా 1,800 కోట్ల వరకు ఆలయ నిర్మాణం కోసం ఖర్చు అయింది. వచ్చిన విరాళాలను ఉపయోగించి మాత్రమే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించగా మిగిలిన డబ్బుల్ని అయోధ్యలో రామ మందిరం మెయింటెనెన్స్ కి కొన్ని సంవత్సరాల పాటు కూడా ఉపయోగించుకోవచ్చు అని ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా తెలియజేయబడింది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టకు ముందు చేసే యంత్ర ప్రతిష్ట తయారు చేసే బాధ్యతను మన తెలుగువారైన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారికి దక్కడం మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం. అయోధ్యలో బాలరాముడిగా కొలువు తీరి ఉన్న విగ్రహాన్ని 6 నెలల పాటు కఠోర దీక్షతో, నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో తయారు చేశారు అరుణ్ యోగిరాజు గారు. తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నారు. కృష్ణశిలను ఉపయోగించుకొని బాలరాముని విగ్రహాన్ని తయారు చేశారు. పద్మపీఠంపై రామయ్య ఒకవైపు తన దూత అయిన హనుమాన్ని, మరొక వైపు వాహనమైన గరుడుని, అలాగే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి దశావతారాలతో, కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో ధనస్సుతో, ఓంకారం స్వస్తికులతో, శేషనాగు గదతో, శంకు చక్రాలతో, అలాగే సూర్యవంశీకులైన సూర్యుని గుర్తుతో ఈ రామయ్య చంద్రి మనకి సాక్షాత్తు ఆయనే మన ముందు నిల్చున్నట్లుగా అరుణ్ యోగిరాజు గారు బాలరాముణ్ణి చిత్రీకరించారు. కృష్ణశిలను ఉపయోగించుకొని చాలా సుందరమైన మోముతో కలిగి ఉన్నారు. అయోధ్య రామయ్య తండ్రి జన్మస్థలం. తన జన్మస్థలంలో రామయ్య తండ్రి బాలరామునిగా ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అనాది కాలంలో కూడా రామయ్య తండ్రిని అక్కడ ఉన్న గుడిలో బాలరాముడి విగ్రహంగానే ప్రతిష్ఠించారట. మరి ఇప్పుడు తవ్వకాలలో కూడా ఆ బాలరాముడి విగ్రహం బయటపడిందట. మరి అందరికీ రామయ్య తండ్రి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో కృష్ణశిలను ఉపయోగించుకొని పద్మపీఠంపై 51 అంగుళాల పొడవు, 250 కిలోల బరువుతో బాలరామునిగా రామయ్య తండ్రిని చెక్కించారు. ఈ శ్రీరామనవమికి సూర్యకిరణాలు శ్రీరామచంద్రుడి మీద పడేలాగా ఆలయ నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు. అయోధ్యలో రామయ్య తండ్రి బాలరామునిగా ప్రాణ ప్రతిష్ఠ ఎన్నో శతాబ్దాల నాటి పోరాటానికి అందిన ఫలితం. ధర్మానికి విజయం, న్యాయానికి విజయం, విశ్వాసానికి శక్తి, సమైక్యతకు సాక్ష్యం. మనకి మళ్ళీ రామరాజ్యం వచ్చిందనే ఆనందం. మనందరి మందిరం అయోధ్యలో ఉన్న మన బాలరామ మందిరం. మా ఇంట్లో పూజా మందిరం దగ్గర కిటికీ ఉంటుంది. అక్కడికి రామదూత హనుమాన్జీ కూడా వచ్చేసారు. చూసారా, ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఇస్తూ ఉంటే చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ గా ఆయన బస్ రామయ్య తండ్రి పటం దగ్గరే కూర్చొని ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. రామయ్య తండ్రి ఆశీస్సులు మాకు, మా కుటుంబ సభ్యులకి, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మా మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. అయోధ్యలో రామయ్య తండ్రి బాలరామునిగా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మా ఊరి సాయిబాబా వారి ఆలయంలో కూడా రామయ్య తండ్రికి సీతా సమేతంగా, లక్ష్మణ్ హనుమాన్జీ సమేతంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మరి అవి కూడా చూడండి. స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కండి. అలాగే శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కూడా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అమ్మవారి ఆలయంలో 41 సార్లు హనుమాన్ చాలీసా చేశారు, కోలాట కార్యక్రమం చేశారు, అలాగే అంగరంగ వైభవంగా శోభాయాత్రను కూడా నిర్వహించారు. మరి అవి కూడా చూడండి. స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కండి. La
అయోధ్యలో రామయ్య తండ్రిని బాలరాముడిగా ప్రాణప్రతిష్ఠ చేసే సందర్భంగా మా ఊరిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో గణపతి హోమం, లక్ష్మీ హోమం, సుదర్శన హోమం అలా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీరు కూడా చూసేయండి, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే అయోధ్యలో రామయ్య తండ్రి బాలరామునిగా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మా ఊరిలోని శ్రీరామ్ నగర్ లో వేంచేసి ఉన్న రామయ్య తండ్రి ఆలయం దగ్గర నుంచి పాకల్ రోడ్డు వరకు కూడా భారీగా శోభాయాత్ర నిర్వహించారు. అలాగే చిన్నపిల్లలతో భరతనాట్యం, కోలాట కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మీరు చూడండి, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. మన అయోధ్యలో మన రామయ్య తండ్రి బాలరాముడిగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా సాయంత్రం పూట రామజ్యోతులను వెలిగించాలన్నారు. అందుకోసం చేస్తున్న ఏర్పాట్లు తమలపాకు మీద శ్రీరామ అని రాసేసి అందులో 2 దీపాలు దైవ మందిరంలో పెట్టి 2 దీపాలు మన వాకిట్లో గడప దగ్గర పెట్టేసి మరొక దీపం తులసి కోట దగ్గర పెట్టేసేసాము. పూజ చేసేసాము, హారతి ఇచ్చేసేసాము. అమ్మ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసింది. వాటన్నిటిని కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసాము. అందరికీ రామయ్య తండ్రి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ మా మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్.